మీకు ఏజ్తో సంబంధం లేకుండా, మీ వెయిట్తో సంబంధం లేకుండా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమన్నా చేశారా ఏమైనా? ఎవరైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఉంటే, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని ఫుడ్ క్రేవింగ్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా మార్చుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేసుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు ఎందుకంటే నాకు ఈ వ్యూస్ వీటికంటే కూడా నాకు అది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని ప్రోత్సాహం వస్తుంది. ఓకేనా? మెన్షన్ చేయండి మరి మీరు ఏం మార్చుకున్నారు అనేది. సరే, ఇప్పుడు టాపిక్ వస్తే మీరు అడిగే చాలా క్వశ్చన్స్కి నేను ఇందులో ఆన్సర్ ఇస్తాను. సో లాస్ట్ వరకు కూడా ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, జాను ఈ మధ్య వెయిట్ లాస్ అయింది, జాను ఏజ్ ఎంత, ఏం చేసింది, ఎలా అయింది? ఫస్ట్ క్వశ్చన్. మా ఇంట్లో కూడా ఇట్లా పిల్లలు ఉన్నారు, ఓవర్ వెయిట్ తోటి సఫర్ అవుతున్నారు, ఏం చేయాలి అని ఫస్ట్ క్వశ్చన్ వేశారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, జాను ఎలాంటి పౌడర్స్ వాడలేదు, ఏం చేయలేదు. ఇక్కడ సింపుల్గా జరిగింది ఏంటి అంటే, జానుకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన చిన్నగా, ఎదుగో మన బాడీలో ఎలాంటివి జరుగుతుంటాయి, నువ్వు ఈ ఫుడ్కి ఇలాగ రీప్లేస్ చేసుకో, ఇంకొంచెం నీకు అతనికి వంట మీద ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఆ ప్యాషన్ ఏం చేశానంటే, సో నువ్వు ఇది తీసుకుంటున్నావు కదా, ఈ ఆప్షన్స్ పెట్టుకో, సో ప్రోటీన్ ఇంత ఉంటుంది, సో హంగర్ హార్మోన్స్ అనేవి ఇట్లుంటాయి, నువ్వు ఇట్లా కంట్రోల్ చేసుకోవాలి. తనని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాను. అది తనకి హెల్ప్ అయింది. ఇప్పుడు తనకి ఆకలేస్తుంది అనుకోండి, పోయి సలాడ్ చేసుకుంటుంది. లేదంటే యూట్యూబ్లో ఓపిక ఎక్కువ ఫుడ్ విషయంలో ఓపిక్గా చెక్ చేసుకొని లో క్యాలరీ ఏమున్నాయి చెక్ చేసుకొని తనే తింటుంది. ఈరోజు నేను ఏం చేశాను, ఎగ్ కాజు కర్రీ చేశాను, రసం చేశాను. తను ఏం చేసింది, మళ్ళీ వేరే కర్రీ కూడా ఒకటి యాడ్ చేసుకొని దానికి ఓకే మంచిగా అంతా కూడా ఫుడ్ పెట్టుకొని బ్యాలెన్స్డ్గా తినేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎట్లా అంటే నాలెడ్జ్ అనేది తనకి ఇంప్రూవ్ అయింది. సెకండ్ ఏంటి అంటే, జాను విషయంలో నేను ఎక్కువ సఫర్ అవుతూ ఉండేది. నేనే కాదు, చాలామంది సఫర్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే, నాకు ఎవరైనా నా ముందు డల్గా ఏం చేస్తాంలే అట్లా ఇట్లా అని కూర్చుంటే నాకు అస్సలు నచ్చదు. అని నేను మాట్లాడేటప్పుడు కూడా అంటుంటారు, నాకు అప్పుడు కూడా భలే కోపం వస్తుంది తెలుసా, చిరాకు వస్తుంది. అండ్ ఫుడ్ విషయంలో ఎవరైనా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంటే, ఎప్పుడో ఒకసారి తినడం వేరు, ఎప్పుడు ఫుడ్ అనగానే ఒక ఎగ్జైట్ ఫీల్ అవుతుంటారు, వాళ్ళంటే కూడా భలే కోపం వస్తుంది. ఓసిడి వాళ్ళకి ఎలాగో నీట్నెస్ మీద, నాకు అలాగే దీని మీద కొంచెం కోపం వస్తుంది అనమాట. చాలా కొంచెం డల్ ఉంటుంది, మంచి బ్రిలియంట్, చాలా బాగా చదువుతుంది. కానీ అఫెక్షన్ ఇదంతా ఎంత ఉన్నా కూడా డల్గా వీక్గా అలా కూర్చొని ఫోన్ చూసుకుంటా ఇట్లుండేది. ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశానో, తన బాడీ మీద తన హెల్త్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, మజిల్ మీద వీటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయిందో, తన ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకుంది. మనకి గట్ హెల్త్కి మన థాట్ ప్రాసెస్కి రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు అంటారు, వాడి గట్స్ చూడరా ఎట్లా ఉంది అంటే, వాడి ధైర్యం చూడరా, ఈ టైప్ అంటే మన గట్ హెల్త్కి, మన డైజెషన్ సిస్టమ్కి, మన ఆలోచన విధానానికి కూడా ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు కూడా చెప్పాను ఇది. మీ ఫుడ్ హ్యాబిట్స్ మారితే మీరు యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా ఇట్లాంటి వాటి నుంచి, లేజినెస్ నుంచి కూడా బయటకు వస్తారు అని. తనకి ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకునిందో ఒక నెలకి అంతా, తను మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది చిన్నగా స్టార్ట్ చేసింది. తర్వాత డే మొత్తం యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దానికి ఏదైనా కొంచెం గ్యాప్ దొరికిందంటే ఏదో పోయి రూమ్లో పోయి క్లీన్ చేసుకుంటుంటుంది, లేదంటే బయటికి పోయి ఆడుకుంటుంటుంది. నేను ఒకప్పుడు బలవంతంగా బయటికి పోయి ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కూర్చునేది అనమాట, భలే కోపం వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, తను యాక్టివ్గా ఉండడానికి ఇష్టం చూపిస్తుంది. అండ్ ఒక టైంని కూడా ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయకుండా దీన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తుంది. తన ఎంజాయ్మెంట్ అందులో వెతుక్కుంటుంది. ఇది నేను నేర్పించలేదు, తనే ఒకదానికొకటి ఫుడ్ హ్యాబిట్స్ అనేది, బాడీ గురించి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంది. ఫుడ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక ప్లేట్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని నేర్చుకునింది. ఆ తర్వాత కొంచెం ఓపిక పెరిగింది. డే మొత్తం కూడా ఒక చోట అలా కూర్చోకుండా యాక్టివ్నెస్ ఇంప్రూవ్ అయింది. స్లీప్ అనేది కంట్రోల్ అయింది. అంటే కొంచెం డీప్ స్లీప్, పడుకుంటే ఇంక మంచిగా పడుకుంటుంది, ఎర్లీగా లేస్తుంది, తన పాటికి తన పనులు చేసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే ఆ లేజినెస్ అనేది, సోమర్తనం అనేది తగ్గింది. ఎక్సర్సైజ్ అనేది తనే చేసుకుంటుంది. అంటే పోయి గేమ్స్ ఆడుకొని రావడమో ఏదో ఒకటి తనే, ఒకవేళ ఆ టైంకి తను ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేయలేదనుకో, నాకు ఈరోజు ఏదో పోగొట్టుకున్న ఫీల్ వస్తుంది, అది రావాలి, ఇష్టం కలగాలి, యాక్టివ్గా ఉండాలని తనంతట తనకు కలిగింది. సో అక్కడ ఒక్కసారిగా ఫుడ్ మానేయలేదు. నైట్ 10కి కూడా తింటుంది, బట్ హెల్దీ ఆప్షన్స్ పెట్టుకుంటుంది. లో క్యాలరీస్ ఏమున్నాయి, వెజిటేబుల్స్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఏముంది వెజిటేబుల్స్లో, ఇట్లంతా తెలుసుకుని తను అడుగుతుంది, చెప్తాను, దాన్ని బట్టి చేసుకుంటుంది. యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటుంది ఓన్ నాలెడ్జ్తో. ఇంట్లో వాళ్ళకి అయినా కూడా అదే చేసి పెట్టిస్తుంది. ఒకవేళ నేను బిజీగా ఉన్నానంటే శిశికి కూడా అదే చేసి పెట్టిచ్చేస్తుంది. సో హెల్దీ ఆప్షన్స్ అనేవి నేర్చుకునింది.
బాడీ యాక్టివ్గా ఉంచుకోవడం నేర్చుకుంది, చక్కగా నిద్రపోవడం నేర్చుకుంది, అందరితో కలివిడిగా ఇంకా హ్యాపీగా నవ్వుతూ ఉండడం నేర్చుకుంది. తెలియకుండానే ఫ్యాట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. తనకు అండర్ ఐ అదంతా కూడా డార్క్నెస్ కూడా మెల్లిగా తగ్గుతూ ఉంది. ఆ పిగ్మెంటేషన్ అంతా కూడా తగ్గడం స్టార్ట్ అయింది. దానికొకటి ఇంటర్లింక్ మీకు చెప్పినాను. మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, మన హెల్త్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని బేస్ చేసుకొని మన స్కిన్, హెయిర్ హెల్త్ అంతా కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఈక్వల్ టు ఈ మీరు బయట నుంచి చూసే ఎక్స్టర్నల్గా చూసే స్కిన్, హెయిర్ హెల్త్ అని నేను చాలాసార్లు చెప్పిన. సో దాని విషయంలో కూడా అది జరిగింది. వెయిట్, ఒక్కొక్కసారి మైక్ ఆగిపోతుందమ్మా, ఇదొక భయం నాకు. ఫైన్. సో తను ఏం చేయలేదు, లైఫ్ స్టైల్ మార్చుకుంది. ఒకదానికొకటి ఇంటర్లింక్ అని నేను చెప్పేది అదే. మీరు నన్ను ఎన్నిసార్లు టిప్స్ అడిగినా నేను చెప్పలేను, నాకు రాదు. ఇలాగే ఒక ఆవిడ వెయిట్ లాస్ జాయినింగ్కి ముందు ఒక 4 రోజులు ఇబ్బంది పెట్టేసింది. టిప్స్ చెప్పండి, టిప్స్. నాకు అలా చెప్పడం రాదు. మీ గురించి తెలిస్తే కానీ మీకు తగ్గట్టు నేను టాపిక్స్ చెప్పలేను, మీకు మోటివేట్ చేసి నేను మార్చలేను మిమ్మల్ని, నాకు రాదు అన్న. నాకు ఈ ప్రాబ్లం ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఉన్నాయి, మా డాక్టర్ అట్లా చేయమంటున్నారు, ఇటు చేయమంటున్నారు, నేను ఏం చేసినా చేయలేకపోతున్నాను, నాకు స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఎప్పుడైతే ఆవిడ ఇంట్రెస్ట్ తోటి, ఆవిడ వయసు కూడా 45 years ప్లస్, వర్కింగ్ ఉమెన్, సింగిల్ పేరెంట్, తను వాళ్ళ హస్బెండ్ లేరు, తను పిల్లల్ని పెంచుకుంటుంది, 45+ ఉంటుంది. ఒక 25 days తర్వాత నేను ఇంత తగ్గాను, ఇంత బాగున్నాయి నా రిపోర్ట్స్, నేను అట్లున్నా అని చెప్తుంది. అదేంటి నేను అడిగిన, ఇప్పుడు నాకు ఒకసారి ఒక టిప్ చెప్పండి అని చెప్పి. అట్లా చెప్తా మేడం, ఇది ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కదా. నేను చెప్పింది కూడా అదే కదా, మీ గురించి తెలిస్తే కానీ నేను చేయలేను కదా అన్న. ఇక్కడ ఎట్లా అంటే టిప్స్ అనేవి వర్క్ కావు. సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్. మీ బాడీ ప్రాబ్లం ఏంటో తెలియాలి. అట్లా ఏం లేకుండా టిప్స్ చెప్పేసి నేను వెయిట్ లాస్ అంటే అది ఎక్కడ వరకు పోతుంది?